ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే హెల్దీ కేక్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బయట ఉన్న టేస్టే ఇందులో కూడా ఉంటుందన్నమాట. సో మనం అది కూడా గెస్ చేయలేరు అనమాట పిల్లలు. సో చాలా మంచిగా కుదిరింది. ఒకసారి ట్రై చేసి చూడండి. వాళ్ళకి కడుపు మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. ఇలాంటి కేక్స్ మనం చేసి పెడితే ఈవినింగ్ టైంలో వాళ్ళు ఇంకో స్నాక్ అడిగారు అనమాట. ఒకసారి ట్రై చేయండి. సో మీరు ఫుల్ ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేనైతే బటర్ తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. హెల్తీగా చేయాలనుకుంటే నెయ్యి అన్న బటర్ అన్న ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఆప్షన్. తర్వాతకి అది కొంచెం మెల్ట్ అయ్యేదాకా పెట్టాను అనమాట. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో ఉండే. సో మెల్ట్ చేస్తున్నాను అనమాట బటర్. అలానే బెల్లంతో చేస్తున్నాను, షుగర్ కాకుండా. కొంచెం బెల్లం హెల్దీ కాబట్టి మొత్తం తురిమేసుకోవాలి. బెల్లం అంతా తురిమేసుకొని మనకి ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి కేక్ చేసినాక సరిగా రాలేదనుకోండి, సో మనం ఎక్కడో అక్కడ మిస్టేక్ చేసినట్టే అనమాట. సో ఇది నేనైతే జస్ట్ హాఫ్ కప్ వేస్తున్నాను. మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను. హాఫ్ కప్ బెల్లం వేసుకున్న తర్వాత సో ఇక్కడైతే బటర్ అయితే మెల్ట్ అయిపోయింది. సో కూల్ డౌన్ చేయడానికి రూమ్ టెంపరేచర్లో పెట్టాను అనమాట. సో పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఎంత వేసుకున్నామో హాఫ్ వేసుకున్నాం కదా. సో అదే కప్ తోటి మనము ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. సో నేను ఇంట్లో తోడు పెట్టుకుంటాను అనమాట పెరుగు. సో మేము బఫెలో మిల్క్ పోయించుకుంటాం అనమాట. సో అదే నేను తోడేసేస్తాను. సో ఆ తోడేసుకుందే ఒక కప్ తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు బెల్లం ఎంత తీసుకున్నామో అదే మెజర్మెంట్లో సేమ్ అంతే కర్డ్ తీసుకోవాలన్నమాట. సో అదే పోర్షన్లో తీసుకొని ఇప్పుడు బెల్లంలోకి ఇది వేసేసుకోవాలన్నమాట. సో బెల్లం అనేది కూడా మనకి మెల్ట్ అయిపోవాలన్నమాట. పెరుగు అండ్ బెల్లం వేసుకున్న తర్వాతకి దాంట్లో మనం ఈ బటర్ మాత్రం 1/4 అయితే వేసుకోండి. అంటే హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి. 1/4 బటర్ వేసుకుంటే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ బటర్ అయితే కూల్ అయిపోయింది. సో నేను వేరే కప్ తీసుకున్నాను, అంటే 1/4 కప్పు. చూడండి మీరు మెజర్మెంట్. సో 1/4 కప్ తీసుకున్న తర్వాత దాంట్లో మనకి ఎంత వేసేసుకున్నాం కదా, ఇది మొత్తం దాంట్లోకి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న బెల్లం పెరుగులోకి ఈ 1/4 కప్పు మనం వేసేసుకోవాలి. బటర్ అయినా మీరు ఆయిల్ వేసుకున్నా పర్లేదు, లేదంటే నెయ్యి వేసుకున్నా పర్లేదు. సో బటర్ వేస్తే మాత్రం మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా విస్కర్ హెల్ప్తో మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక ప్యూరీ లాగా వచ్చేయాలన్నమాట పేస్ట్. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీనికన్నా ముందు ఇంకా కొంచెం ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి, ఆలోపు మన బెల్లం అన్నది మొత్తం కరిగిపోతుంది అనమాట. సో అది పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. నేను హాఫ్ కప్ అయితే, అంటే 150 కప్ అయితే తీసుకుంటున్నాను. మనమే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనమాట వీట్ ఫ్లోర్. తర్వాత 2 స్పూన్స్ ఏమో కోకో పౌడర్ వేసుకుంటున్నాను. అలానే మనకి మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా 2 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్లో చేసే కేక్స్ అంటే కొంతమంది ఇష్టపడరు కదా, దాని బదులు ఇట్లా మిల్క్ పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్. అలానే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలన్నమాట. సో ఈ ప్యాకెట్ ఉంటుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది కంపల్సరీ కేక్స్ చేసినప్పుడు కానీ మనం ఏది చేసినా కూడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం హిమాలయ పింక్ సాల్ట్ వేస్తున్నా, కొంచెం వేసుకోండి. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈవెన్గా. బాగా ముందు మనం స్టవ్ వెలిగించుకొని మనం దేంట్లో అయితే కేక్ చేయాలి బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకోవాలన్నమాట. సో ఇట్లా గిన్నె పెట్టేసుకొని దాని మీద ఏదైనా ఒక స్టాండ్ వేసుకోండి. కొంతమంది అయితే ఉప్పు కూడా వేసుకొని ఉప్పు మీద ఇట్లా స్టాండ్ పెట్టుకొని చేసుకుంటారు, అలా అయినా ఓకే. సో నేను నార్మల్గా స్టాండ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆ గిన్నెని. తర్వాత ఇందాక మనము మొత్తం బెల్లము పెరుగు బటర్ వేసాం కదా, అది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. బెల్లం మొత్తం కరిగిపోవాలి. సో బాగా ఇది పైన ఇట్లా ఎందుకు వచ్చిందంటే, నేను చెప్పాను కదా బఫెలో మిల్క్ అని, దాంట్లో కొంచెం పెరుగు మీద మీగడ బాగా ఫామ్ అయిందనమాట. అందుకే అలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా అయినా కూడా. సో కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం వేసేసుకొని ఇలా కట్ మోషన్స్లో కట్ చేసుకున్నట్టు ఇట్లా మంచి కట్ చేస్తే అది ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట. సో కేక్స్కి అందరు కట్ మోషన్లా కట్ చేస్తారు. నేను అంత పర్ఫెక్ట్గా చేయలేను, కానీ మామూలుగా ఇట్లా కట్ చేసుకున్నట్టు ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకో. ఎలా మిక్స్ చేసుకున్నా ఈవెన్గా మిక్స్ అయితే చాలు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట.
సో దీంట్లో కొంచెం కొంచెం క్వాంటిటీ ఒకటేసారి అంతా వేసేసుకుంటే అది మొత్తం గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మొత్తం ప్రాసెస్ ఇలా వేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడైతే మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకొని మిగతాదంతా సో ఇప్పుడైతే మొత్తం వేసేసాను. సో ఇలా మిక్స్ చేసేటప్పుడు కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిల్క్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి, అంటే మనకి స్మూత్ బ్యాటర్ రావాలి కాబట్టి కొన్ని పాలు యాడ్ చేసుకుంటే మనకు ఆ బ్యాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి గంటర్ జారుడుగా కాకుండా కొంచెం ఇట్లా స్మూత్ పేస్ట్గా ఇలా వచ్చేసింది అనుకో మనకి పర్ఫెక్ట్ అనమాట. సో కొంచెం ఇంక్లూడ్ చేసుకోండి, మిల్క్ కూడా బాగుంటుంది కేక్స్లో. సో ఈ విధంగా ఇట్లా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా సో ఇప్పుడైతే మనం ఏదైతే కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా ఏది ఉంటే అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్కి అయినా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండి, ఏ పిండి అయినా సరే, మల్టీగ్రెయిన్ పిండి అయినా లేకపోతే వీట్ ఫ్లోర్ అయినా ఏదైనా వేసేసుకొని కొంచెం సైడ్స్కి, ఎందుకంటే కేక్ తీసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. సో లేకపోతే బటర్ పేపర్ కూడా ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం దానికి అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే కలిపెట్టాం కదా అది మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం వేసేసుకొని ఈవెన్గా ట్యాప్ చేసుకోవాలి. సో అది మొత్తం మిశ్రమం దీంట్లో వేసేసుకొని ఈవెన్గా ట్యాప్ చేసుకోవాలి. కొంచెం కేక్ బ్యాటర్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఈవెన్గా ట్యాప్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ 10 మినిట్స్ పెట్టాం కదా, అది హీట్ అయిపోయింది అనమాట. ఆ గిన్నె మొత్తం హీట్ అయింది, ఆ స్టాండ్ కూడా హీట్ అయింది. సో ఇది మెల్లగా డ్రాప్ చేయాలి, దాంట్లోకి పెట్టేసి మీరు దీని మీద లిడ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. నేనైతే పెడుతున్నాను, కొంచెం మంచిగా బేక్ అవుతుందేమో అని పెట్టాను అనమాట. సో దాని మీద మళ్ళీ ఒక లిడ్ పెట్టేశాను. తర్వాత చూస్తే ఇంకా బేక్ అవ్వలేదన్నమాట, ఇంకా కొంచెం వెట్గానే ఉంది. సో ఇట్లా తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత చూసాను అనమాట. సో కొంచెం చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది, కాకపోతే లిడ్కి మొత్తం అంటుకుందనమాట. నో ప్రాబ్లం. సో మంచిగా అయ్యిందనమాట. సో అది మొత్తం లిడ్కి అంటుకుంది. అట్లా అంటుకోవద్దంటే దాని మీద కొంచెం లిడ్ అనేది కొంచెం లోతుగా ఉన్న లిడ్ పెట్టుకుంటే అతుక్కోదనమాట. నేను ఫ్లాట్గా ఉన్న లిడ్ పెట్టేసరికి అది మొత్తం అతుక్కుందనమాట. సో చూసారా, చాలా మంచిగా బేక్ అయింది, వెట్గా అస్సలు లేదనమాట. అసలు ఇలా అన్నంగానే వచ్చేసింది కేక్. చూడండి, చాలా అసలు వెట్టే లేదు, మొత్తం మంచిగా బేక్ అయిందనమాట. మొత్తం ఈ ప్లేట్కి అంటుకుపోయిందనమాట. సో చాలా కాలుతుందనమాట. సో ఒక క్లాత్ హెల్ప్ తోటి మనం బయటికి తీసుకోవాలి, లేకపోతే చాలా హీట్ ఉంటుందన్నమాట. సో మరి ఆ హీట్లోనే పెట్టామనుకోండి ఆ కేక్ అంతా మాడిపోతుంది. అందుకే తీసి పక్కకు పెట్టేస్తే అది రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అనగానే వచ్చేసింది, చాలా ఈజీగా వచ్చేసింది కేక్ అయితే, చాలా బాగుంది. సో మా పిల్లలు కూడా అప్పుడే వచ్చారు, స్కూల్ నుంచి వచ్చారు. సో వాళ్ళని కూడా టేస్ట్ చేయమని చెప్పాను అనమాట. చాలా హీట్గా కూడా ఉందన్నమాట, లోపల ఇప్పుడే కదా కుక్ అయింది, బేక్ అయింది. సో అందుకని ఇలా తీయంగానే మంచిగా పైన కొంచెం వేడిగా ఉందన్నమాట. సో పైన కొంచెం తీసుకొని తింటున్నారు. చాలా బాగా నచ్చిందనమాట వాళ్ళకి నచ్చకపోతే తినరు. సో చాలా బాగా నచ్చితేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.